కాలజ్ఞానం అంటే భవిష్యత్ దర్శనం అన్నమాట. భవిష్యత్తును దర్శించడం యోగులకు, ఋషులకు సాధ్యమే. ఇతర దేశాలలోనూ భవిష్యత్తును తెలుసుకొని జరగబోయేవి ముందే చెప్పిన మహనీయులు లేకపోలేదు. వీరిలో ప్రపంచానికి తెలిసిన ప్రముఖుడు నాస్ట్రోడామస్ అయితే, తెలుగువారికి ఎక్కువగా తెలిసింది వీరబ్రహ్మేంద్ర స్వామి. కాలజ్ఞానం ఒక విధంగా జ్యోతిష్యం వంటిదని చెప్పుకోవాలి. జ్యోతిష్యం గ్రహగతుల ఆధారంగా కొందరు వ్యక్తుల జీవితంలో భవిష్యత్తులో జరగబోయే సంగతులను వివరించి చెప్పేది. ఈ జ్యోతిష్యంలోనూ అనేక పద్ధతులు ఉన్నాయి. నాడీ జ్యోస్యం, హస్త సాముద్రికం తదితరాలు. అవి ఇప్పుడు అప్రస్తుతం. కాలజ్ఞానం జ్యోతిష్యానికి భిన్నమైంది. ఇది ఒక దేశ ప్రపంచ పోకడలను వివరించేది. భవిష్యత్తులో సాంకేతికంగా వచ్చే మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, దేశానికి ఏర్పడే ముప్పులు, పెను విపత్తులు, ప్రముఖ వ్యక్తుల జననం, వారి జీవనం, ఇలాంటి సంగతులు ఎన్నింటినో వివరిస్తుంటుంది. అయితే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానాన్ని బట్టి రానున్న రోజుల్లో జరగబోయేదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, వీరబ్రహ్మేంద్ర స్వామి జోస్యాలలో కొన్ని సూటిగా ఉంటే మరికొన్నింటికి మనమే అన్వయం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఇప్పటికే జరిగాయి, ఇంకా కొన్ని ఇక ముందు జరగవలసి ఉన్నాయి. భవిష్యత్తులో జరగవలసి ఉన్న వాటిలో ఎక్కువ ప్రచారంలో ఉన్న విషయం కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కుపుడకను అందుకుంటుంది అనేది. కృష్ణానది ఇంద్రకీలాద్రి అంత ఎత్తుకు చేరుకునేంతగా ఎగసి పడుతుందా, లేక కనకదుర్గమ్మ ముక్కుపోగు నీటిని చేరుకుంటుందా అనేది మనం ఊహించలేం. ఈ రెండింటిలో ఏదైనా జరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో జరగబోయే జల ప్రళయాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి మనోనేత్రంతో దర్శించారు. జల ప్రళయమే అవసరం లేదు. ఏదైనా భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యం వల్ల శ్రీశైలం, నాగార్జున సాగర్ ఆనకట్టలకు బీటలు పడితే ఎగసి వచ్చే అపార జలరాశి చాలు. అలాంటి విపత్తు ఎదురైతే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది. ఇక ముక్కుపుడక కృష్ణానదిని చేరుకోవడం అనే విషయాన్ని ఎవరికి తోచినట్లు వారు ఊహిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న విపరీత పరిణామాలు, దుర్ఘటనలు, ఆశ్చర్యకర సంఘటనల గురించి వేల సంవత్సరాల కిందటే వివరించిన మహాజ్ఞాని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో జన్మించారు. వీరబ్రహ్మేంద్ర స్వామికి వీరం బోట్లయ్య అనే పేరు కూడా ఉంది. ఈయన తండ్రి పేరు వీరభోజ్యరాయలు, తల్లి వీర పాపమాంబ. 8 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి వీరబ్రహ్మేంద్ర స్వామికి అపారమైన విజ్ఞానం ఏర్పడింది. ఆధ్యాత్మికత గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఇతరులతో తక్కువగా మాట్లాడుతుండేవాడు. అద్భుత తత్వవేత్త ఆది శంకరాచార్యుల వలనే వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా వివిధ విషయాలపై తాను జ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా ఇతరులకు చెప్పేందుకు నిర్ణయించుకున్నాడు. తండ్రి మరణించిన కొద్ది కాలం తర్వాత తన తల్లిని వదిలి వివిధ ప్రదేశాలను సందర్శించేందుకు నిర్ణయించుకొని తల్లి అనుమతి కోరాడు. తల్లి పుత్ర ప్రేమ వల్ల దీనికి అభ్యంతరం చెప్పింది. అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి తల్లికి వివిధ రకాల విషయాల గురించి జ్ఞానాన్ని అందజేశాడు. అశాశ్వతమైన ఈ దేహం కోసం, బంధాలు అనుబంధాల కోసం ప్రతిక్షణం తప్పించడం వృధా ప్రయాసాన్ని తెలియచెప్పాడు. శరీర తత్వం ఎలా ఉంటుంది? ఈ భౌతిక శరీరం ఆకాశం, గాలి, అగ్ని, నీరు, పృథ్వీ అనే 5 అంశాలతో రూపొందుతుందని తల్లికి వివరించాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. వేదాల్లోనూ ఇదే ఉంది. ఇక బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం జరిగినవి ఏమిటి, ఇక ముందు జరగబోయేవి ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. విచిత్ర వ్యాధులు పుట్టి కూర్చున్నవారు కూర్చున్నట్లు, నిల్చున్నవారు నిల్చున్నట్లు హతమారిపోయారు. రాత్రింబగళ్ళు గద్దలు గుంపులు కూడి అరుస్తాయి. నీటి యందుండు చేపలు తాము చచ్చేమని తలచి బయటకు వస్తాయి. పర్వతానికి ఒక మొసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు వలె అరచి మాయమవుతుంది. శ్రీశైలం శిఖరాన అగ్ని వర్షం పుడుతుంది. నందీశ్వరుడు రంకెలు వేస్తాడు. కనకనమని కాలు దువ్వుతాడు. సూర్యమండలం నుంచి మాటల రూపంలో శబ్దం వినపడుతుంది. ఇది పురాణాలలో ఉంది. అశరీరవాణి తరచుగా సత్య నిర్ధారణ చేయడం ఎన్నో సందర్భాల్లో మనం పురాణాలు, ఇతిహాసాల్లో కూడా చదువుకున్నాం. బహుశా అప్పుడు చెప్పిన అశరీరవాణి ఇదే కావచ్చు. విషవాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు నిండుతుంది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన విషవాయువు లీకేజ్ వల్ల వేలాది మంది ప్రజలు మరణించగా లక్షలాది మందికి అనేక రుగ్మతలు కలిగాయి. గ్రామాలలో, పట్టణాలలో నెత్తుటి వాన కురిసేను.
రక్తం మాదిరిగా ఎరుపు రంగులో వానలు పడడం కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు చూశారు. వివిధ రసాయనాలు, వాతావరణ కాలుష్యం కారణంగా ఎరుపు రంగు వర్షం పడుతోందని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది, పగలు మళ్లీ లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. ఆ దాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్లలో రూపాయికి చారుడి బియ్యం అమ్ముతారు. జనులు అరిచి అరిచి చస్తారు. ఇప్పటికే బియ్యం ధరలు మండిపోతున్నాయి. కిలో బియ్యం 40 రూపాయలు ఉంది. మరో 5 ఏళ్లలో కిలో 100 రూపాయలు పలికినా ఆశ్చర్యం లేదు. ఆకలి చావులు ఎక్కువయ్యాయి. కొన్నాళ్లకు పేద ప్రజలకు బియ్యం అందుబాటులో లేకుండా పోతాయేమో. వేదాలు అంత్యజాతుల పాలవుతాయి. విప్రులు కులహీనులై తక్కువ కులస్తుల పంచన చేరుతారు. విధవా వివాహాలు జరుగుతాయి. విప్రులు స్వధర్మాలు మాని ఇతర వృత్తులు చేపడతారు. బానిసత్వం చేస్తారు. బ్రాహ్మణులను పిలిచేవారు ఉండరు. బ్రాహ్మణులు ఇతర విద్యల కోసం పంట భూములు అమ్ముతారు. నేను తిరిగి అవతరించేసరికి బ్రాహ్మణులకు తినేందుకు తిండి, గుడ్డ కరువవుతాయి. దేశానికి ఆపదలు తప్పవు. ప్రళయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుంది. 6 మతాలు ఒక్కటవుతాయి. నిప్పుల వాన కురుస్తుంది. నెల్లూరు జలమయం అవుతుంది. నెత్తురు ఏరులై పారుతుంది. 7 గ్రామాలకు ఒక గ్రామం, 7 ఇళ్లకు ఒక ఇల్లు మిగులుతాయి. ప్రజలు కత్తులతో పోట్లాడుకుంటారు. పార్వతి బసవేశ్వరుల కంట నీరు కారుతుంది. కప్పలు కోడికూతలు కూస్తాయి. భూమి కంపిస్తుంది. కలియుగాన కొన్ని సంవత్సరాలు గడిచిపోయేటప్పటికీ పుణ్యతీర్థాలు క్రమక్రమంగా తమ పవిత్రతను కోల్పోవడం జరుగుతుంది. గంగా నది పూర్తిగా అంతర్ధానమైపోతుంది. ప్రపంచాన ధనమే అన్నింటికీ మూలమవుతుంది. పాతాళ గంగలో నీరు ఇంకిపోతుంది. 120 తిరుపతులు నీటిపాలైపోతాయి. 4 సముద్రాల మధ్యనున్న ధనమంతా శ్రీశైలం చేరుకుంటుంది. సముద్రాలు కలుషితమైపోతాయి. జలచరాలు ఎక్కడివక్కడే నశించిపోతాయి. బంగారు గనుల కోసం కొండల్లో బ్రతికేందుకు ప్రజలు మక్కువ చూపుతారు. కాశీ నగరంలో కొట్లాటలు జరుగుతాయి. వర్ణాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ఎక్కువైపోతాయి. కలహాలు, కల్లోలాలు మితిమీరిపోతాయి. కుటుంబంలో సామరస్యత ఉండదు. వావి వరసలు వల్లకాట్లో కలుస్తాయి. సృష్టి మొత్తం తెలిసిన యోగులు పుడతారు. రెంటాల చెరువు కింద ఆపదలు పుడతాయి. వినాయకుడు వలవల ఏడుస్తాడు. గోలుకొండ కింద బాలలు పట్నాలు ఏల్తారు. శృంగేరి, పుష్పగిరి పీఠాలు పంచాననం వారి వశమవుతాయి. హరిద్వార్లో మర్రి చెట్టు మీద మహిమలు పుడతాయి. హరిద్వారానికి వెళ్లే దారి మూసుకుపోతుంది. అహోబిలంలోని ఉక్కు స్తంభం కొమ్మలు రెమ్మలతో జాజిపూలు పూస్తాయి. ఇలా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో జరగబోయే విషయాలను వివరించారు. ఇందులో ఎన్ని జరిగాయి, ఇక ముందు ఎన్ని జరుగుతాయో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.